తెల్లతెల్లవారుతుండగా గ్రామాల్లో కోడికూతలు కామన్. కానీ అక్కడ పత్తి చేలలో నాటుకోళ్లు పరుగులు తీయడం మిస్టరీగా మారింది. ఒకటి కాదు రెండు కాదు వందలాది కోళ్లు కనిపించడంతో పట్టుకునేందుకు గ్రామస్తులు ఏకపడ్డారు. మటన్ రేటుతో నాటుకోటి పోటీ పడుతున్న తరుణంలో ఆ కోళ్లు అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరైనా వదిలి వెళ్లారా? వాటికి ఏమైనా వైరస్ వచ్చిందా అనే డౌట్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఎవరి చేతుల్లో చూసినా నాటుకోళ్లే. పొలంలో వందలాదిగా సంచరిస్తున్న నాటుకోళ్లను జనం ఇలా పట్టుకెళ్తున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో నాటుకోళ్లు వందలాదిగా సంచరించడం కలకలం సృష్టిస్తోంది. ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంబడి సుమారు 1000కి పైగా కోళ్లను గుర్తు తెలియని వారు వదిలేశారు. తెల్లవారుతున్న సమయంలో కోళ్లు ఉన్నాయని సమాచారం రావడంతో ఆయా గ్రామాల ప్రజలు కోళ్లు పట్టుకునేందుకు పొలాలు, పత్తి చేన్లలో పరుగులు తీశారు. కొంతమంది చేతికి వచ్చినన్ని పట్టుకున్నారు. మరికొందరు సంచుల్లో నింపుకొని వెళ్లిపోయారు. కోళ్లు దొరుకుతున్నాయనే విషయం ఆ నోటా ఈ నోటా పాకి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను పొద్దుగాల మార్నింగ్ 5 గంటలకు ఇక్కడికి నేను బావి దగ్గరికి వచ్చిన వ్యక్తులు ఎవరో కోళ్ళు తీసుకొచ్చి వదిలిపెట్టి పేర్లు 6:30 వరకు అందరు వచ్చి అదం ఎల్కతుర్తి ఇటు చింతలపల్లె దామేర ఇందర్నగర్ వచ్చి అందరూ కోళ్ళు పట్టుకొని పేర్లు. కోళ్లను పట్టుకుపోయే వాళ్లు పట్టుకుని వెళ్లగా మిగతా వారు ఈ కోళ్లు ఎక్కడివి, దగ్గరలో కోళ్ల ఫారాలు కూడా లేవు, మరి ఎక్కడి నుంచి వచ్చినట్లు అని ఆరా తీశారు. వైరస్ వచ్చిన కోళ్లను వదిలించుకునేందుకు ఇక్కడ వదిలి వెళ్లారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి కొన్ని కోళ్లను పట్టుకుని వెటర్నరీ అధికారుల దగ్గరికి తీసుకెళ్లారు. ల్యాబ్ రిపోర్టు వచ్చేంత వరకు ఆ కోళ్లను ఎవరూ తినవద్దని హెచ్చరించారు. దీంతో కొబ్బరి, మసాలా నూరి కోడి పులుసు వండి లాగిద్దామనుకున్న వారు డైలమాలో పడ్డారు. అయితే ఈ కోళ్లు ఎక్కడివి, ఎవరు వదిలి వెళ్లారనే మిస్టరీని ఛేదిస్తామంటున్నారు పోలీసులు. ఎల్కతుర్తి మరియు ఇంద్రనగర్ గ్రామ శివార్నగర్ మధ్య ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 800 నుంచి 1000 నాటుకోళ్లను వదిలినారని, వాటిని అటుగా వెళ్తున్నటువంటి ప్రజలు మరి చుట్టుపక్కల గ్రామాలు వచ్చి పట్టుకొని వెళ్ళినారని తెలిసి జనాలు తినచ్చా తినరాదా అనే విషయంలో దాన్ని ల్యాబ్కు పంపడం జరిగింది. ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఏం చెప్పలేము. ఎవరు కూడా పట్టుకెళ్లిన వారు వాటిని తినవద్దని కోరుచున్నాము. ఇక కోళ్ల కోసం పొలాల్లో పరిగెత్తిన జనంతో పంటలు నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంటను చిందరవందరగా తొక్కడంతో నష్టపోయామని చెబుతున్నారు. దేశంలో వచ్చి కోళ్ళని ఇచ్చిపెట్టిపోయారు. కోళ్లకు రోగాలు ఉన్నాయి, మొత్తం బూర్లు వేసి ఉన్నది, పుండ్లు ఉన్నాయి. అలారకు జనాభా వచ్చి మొత్తం విచ్చలవిడిగా చేనంతా మొత్తం ఖరాబ్ చేసిళ్ళు. మొత్తానికి వందలాది నాటుకోళ్లు కలకలం సృష్టించాయి. వైరస్ సోకిన కోళ్లో లేదంటే పొలాల్లోకి ఎలా వచ్చాయో, పట్టుకున్న కోళ్లను తినాలో లేదో అర్థం కాక జనాలు తికమకైపోతున్నారు.